ఒకసారి మహాస్వామి వారు ఒక సభకు వెళ్ళారు. ఇసుక వేస్తే రాలనంత మంది జనం పెరియవ దర్శనం కోసం వచ్చారు. వచ్చిన వారు స్వామికి సమర్పించడానికి పూలు, పండ్లు, పటిక బెల్లం ఇలా ఏవో ఒకటి పట్టుకువచ్చారు. స్వామి అందరినీ చూసి వారితో ఇలా అన్నారు: నేను సన్యాసిని. మీరు తెచ్చిన ఇన్ని పూలు, పండ్లు నేనేం చేసుకుంటాను? కాబట్టి భిక్ష ఒకటి అడుగుతాను. నేను అడిగింది ఇస్తారా అన్నారు. మహాస్వామి అంతటి వారు అడిగినంతనే అక్కడున్న అందరూ తప్పకుండా ఇస్తాం అని అన్నారు. అప్పుడు స్వామి వారితో, ఇప్పటి నుండి మీరు జీవించినంతకాలం ప్రతిరోజులో నా కోసం ఒక 10 నిమిషాల సమయం ధారపోయండి అన్నారు. అందరూ స్వామి మాటలకు ఆశ్చర్యపోతూనే సరేనన్నారు. అప్పుడు పెరియవ, మీరు నాకు ధారపోసిన ఆ 10 నిమిషాలు నేను చెప్పినట్టు చేయాలి. ఆ 10 నిమిషాల సమయం భగవన్నామం పలకడానికి వెచ్చించండి అన్నారు. స్వామి అడిగిన దాంట్లోని గూఢార్థం అర్థమయ్యిందో లేదో కానీ అర్థమైన వారి కంట మాత్రం ఆ అవ్యాజ కరుణామూర్తి ప్రేమకు ఆనంద బాష్పాలు కారాయి. మన అభ్యున్నతి కోసం అప్పుడు ఆయన అక్కడున్న వారిని అడిగిన ఆ 10 నిమిషాల సమయం మనం కూడా ఇస్తామని ఈరోజు స్వామి ముందు నిలబడి ప్రార్థించి ఆ కరుణామయుని కృపకు పాత్రులవుదాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.